మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బెంగళూరులో ముగ్గురి హత్య కలకలం రేపింది. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు చెల్లిని ఓ యువతి దారుణంగా చంపేసింది. ప్రియుడితో కలిసి సుమారు 40 సార్లు వారిని కత్తులతో పొడిచింది. అనంతరం ప్రియుడితో పరారైంది. నిందితుల కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బెంగళూరులోని కేఆర్ పురం మారతహల్లిలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు చెల్లిని ఓ యువతి కత్తులతో దారుణంగా చంపేసింది. ఇందుకోసం ప్రియుడి సాయాన్ని తీసుకుంది. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిని 52 ఏళ్ల సోమసుందర్, ఆయన భార్య ముత్తులక్ష్మి, 19 ఏళ్ల వారి చిన్న కుమార్తె సుప్రియగా పోలీసులు గుర్తించారు. సోమసుందర్ దంపతుల పెద్ద కుమార్తె శ్వేత, కెనత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించడంతో వారు వ్యతిరేకించారు. దీంతో కొన్ని నెలల క్రితం శ్వేత ఇంటిని వదిలి కెనత్ వద్దకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె ఎక్కడ ఉంటుందనే వివరాలు తెలియలేదు. శ్వేత ఒక బ్యాంకు నుంచి సుమారు 30 లక్షల రుణం తీసుకుంది. ఆమె నెలవారీ ఈఎంఐలు సరిగ్గా చెల్లించకపోవడంతో మారతహల్లిలోని ఆమె తండ్రికి బ్యాంకు నోటీసులు వచ్చాయి. దీంతో మరోసారి శ్వేత ఆచూకీ కోసం యత్నించగా ఎట్టకేలకు దొరికింది. ఈ క్రమంలో శ్వేత వద్దకు తొలుత ఆమె తల్లి వెళ్లి మాట్లాడింది. శ్వేత తన ప్రియుడితో కలిసి ఉండటం చూసి తల్లి ఆమెను తీవ్రంగా మందలించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. దీనిపై ఆగ్రహం పెంచుకున్న శ్వేత తన ప్రియుడితో కలిసి తల్లి ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి చంపింది. ఆ తరువాత ముందస్తు ప్రణాళిక ప్రకారం భోజనానికి రావాలంటూ తండ్రిని, సోదరిని కూడా అదే ఇంటికి పిలిచింది. తర్వాత వారిని కూడా కత్తితో దారుణంగా హతమార్చింది. అనంతరం ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వగా మృతదేహాలను బిదరహల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలపై దాదాపు 30 నుంచి 40 సార్లు కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 6 బృందాలు గాలిస్తున్నాయి.